అందరికీ నమస్కారం. ఓం డివైన్ నైన్ ఛానల్ కి స్వాగతం. 55 ఏళ్లు అన్నయ్యకు, 50 ఏళ్లు తమ్ముడికి. అన్నయ్య ఇంటికి తమ్ముడెళ్ళడు, తమ్ముడింటికి అన్నయ్య వెళ్ళడు. ఒకే అమ్మ కడుపును పుట్టిన వాళ్లమనే భావన ఈ జన్మకు ఆ ఇద్దరితోటే కదా. 55 ఏళ్లు వస్తే నువ్వు మహా బతికితే 70 ఏళ్లు వచ్చే వరకే. ఆ తర్వాత నీవు స్వతంత్రంగా తిరగలేవు. ఆ తర్వాత మరో 15 ఏళ్లు బతకగలవేమో. అప్పుడు వేళ్ల మీద లెక్కేసుకున్న ఈ శరీరం ఉండగా మహా అయితే బహుకొద్దిసార్లు మాత్రమే నీ తమ్ముడింటికి వెళ్ళగలవు. ఆ మాత్రం దానికి ఎందుకు కొట్టుకు చస్తారు? అన్నదమ్ములిద్దరూ చిన్నప్పుడు ఎంత ప్రేమగా మెలిగారో అలా చెయ్యి పట్టుకొని పాత జ్ఞాపకాలు నెమరవేసుకుంటూ సంతోషంగా కలిసి మెలిగారో. నిజానికి ఏ ఒక్కరి శరీరం పడిపోయినా ఆ బంధం తాలూకు మాధుర్యం జీవితంలో మళ్ళీ వస్తుందా? పోగొట్టుకున్న తర్వాత ఏడ్చి ఉపయోగమేమిటి? రాముడు పుష్పక విమానంలో నుంచి దిగుతుంటే లక్ష్మణస్వామి, భరత శత్రుఘ్నులు ఎదురెళ్లి పాదుకలు తొడిగి కిందకు దింపుతుంటే విభీషణుడు పక్కకు తిరిగి కళ్ళొత్తుకున్నాడు. నా అన్న రావణుడు కూడా మహానుభావుడు, సమస్త శాస్త్రాలను చదువుకున్నవాడు, 10 తలలున్నవాడు, ఘోరమైన తపస్సు చేసినవాడు, కాంచన లంకాధిపతి, లోకాలను గడగడలాడించినవాడు. నేను చంపించేశాను. కుంభకర్ణుడు సామాన్యుడు కాదు, నేనే చంపించేశాను. అన్నయ్య కనబడితే పాదాల దగ్గర అన్నయ్య అని నమస్కరిద్దామంటే ఏడి? అన్నయ్య చెప్పులేసుకో అని ఇలా చెప్పులు తీసి అన్నయ్య కాళ్ళ దగ్గర పెడదామంటే ఏడి? చంపించేశాను అని తలుచుకొని ఆవేదన చెందాడు. సుగ్రీవుడు కూడా పక్కకు తిరిగి కళ్ళొత్తుకున్నాడు. నా అన్న వాలి ఎదుటివారి బలం సగం లాగగలడు. అప్రమేయ పరాక్రమవంతుడు, 4 సముద్రాల దగ్గర సంధ్యావందనం చేయగలడు. అంతటి బలవంతుడు. నేనే ఈ రామునితోటే బాణం వేయించి చంపేశాను. నాకు అన్నలేడు. నేనిలా చెప్పులు తొడగలేను, నేనిలా కౌగిలించుకోలేను, అన్నయ్య అని చెయ్యివ్వలేను. అన్నను పోగొట్టుకున్న దురదృష్టవంతుణ్ణి అని వేదనాభరితుడయ్యాడు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు చేయి పట్టుకొని బతికారు జీవితాంతం. కానీ ఆ గొప్ప వాళ్ళది మాత్రమే కాదు. అలా బతకగలిగారంటే వాళ్ళు అలా బతికేటట్లుగా మాట్లాడి బతకటానికి అవకాశం ఇచ్చిన వారు, శాంతి స్థానంలో ఉన్న వాళ్ళ భార్యలు. మీ అన్న రాముడు అరణ్యవాసానికి వెళ్తున్నాడు అంటే మీ నాన్న దశరథ మహారాజు గారు వరమడిగారు, వెళుతున్నాడు. మీ వదిన సహధర్మచారిణి కాబట్టి వెళ్తోంది. 14 ఏళ్లు నువ్వెందుకయ్యా వెళ్ళటమని లక్ష్మణస్వామి భార్య ఊర్మిళ భర్తను అడగవచ్చు కదా. అడగలేదు. అంటే ఆయన ధర్మాత్ముడు, అన్నగారి కోసం వెళ్ళిపోయాడు. అటువంటి భర్త కన్నా నాకేం కావాలి అనుకుని ఊర్మిళ ప్రశ్నించలేదు. ఆ నలుగురు అన్నదమ్ములు అలా సఖ్యతతో ఉండటానికి కారణం సీతమ్మ, ఊర్మిళ, మాండవి, శృతికీర్తి సహకరించటం. స్త్రీ తాను ఎంత శక్తివంతురాలో తెలుసుకోవటం ఒక ఎత్తు, అది తెలుసుకున్న తర్వాత తన కుటుంబ శాంతి కోసం శీల వైభవాన్ని పొందటం ఒక ఎత్తు. అది ఆచరణాత్మకమైన నాడు 10 మంది ప్రశాంతంగా జీవనం చేయగలిగిన అవకాశం కలుగుతుంది. స్వస్తి.